జెర్సీలు పట్టుకున్నారు. ఇది మనది ఆర్సీబీ చూడమని చెప్పి. గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ SMK14. వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. నేను ప్రెజెంట్ ఇప్పుడైతే మెట్టుగూడలో ఉన్నా. మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా, అజయన్ కోసము. వాడు పరేడ్ గ్రౌండ్స్ కాడ దిగమన్నాడు, మర్చిపోయి మెట్టుగూడలో దిగిన. ఇక ఇప్పుడైతే IPL అంటే తెలిసిందే కదా. IPL అంటే ఒక రేంజ్ ఉంటుంది, సెలబ్రేషన్స్, ఒక పండుగ లేకుంటుంది. ఇప్పుడు అదే ఉప్పల్ స్టేడియంలో SRH వర్సెస్ RRకి అయితే వెళ్తున్నా. కొన్ని వీడియోస్ అయితే పెడతా. SRH జెర్సీలు మొత్తం మెట్రో మొత్తం జెర్సీలే ఉన్నాయి. చిన్న చిన్న పూర్వలు అంటే దగ్గర 10 to 15 ఇయర్స్ లోపలే మస్తు మంది ఉన్నారు. పెద్దవాళ్ళు అయితే తక్కువ మంది కనిపించారు, చిన్నపిల్లలు అయితే మస్తు మంది ఉండే. అయితే డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ RCB. ఇక మన టీమ్ని మనమే సపోర్ట్ చేయకపోతే ఎట్లా అని చెప్పి SRH కూడా సపోర్ట్ చేస్తున్నా. జెర్సీ కూడా ఉంది ఇలా. ఆ జెర్సీ వేసుకొని మొత్తం ర్యాంప్ పడేద్దాము. ఢిల్లీ ఎందుకు పోతున్నా అంటే కింద కూర్చోనీకంటే ఎవరు ఫస్ట్ పోతే వాళ్ళకే ఆ రోలో ఫస్ట్ దొరుకుతాయి. అందుకే జల్దీ అయితే పోతున్నాము. క్లిప్ కూడా మిస్ కావాలని చెప్పి జల్దీ పోతున్నా. వాళ్ళు ప్రాక్టీస్ చేసేసి అన్నీ చూస్తా. నెక్స్ట్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. నెక్స్ట్ జూన్లో ఒకటి అవుతుంది, దాన్ని చెప్తా. వీడియో ఆడిపోయినాక ఉప్పలు పోయినాక చెప్తా ఏందో దాని గురించి. చలో ఇప్పుడు బస్సు అంటున్నాము, మర్చిపోయి. మెట్రో రాగానే అజయాడ్ వస్తాడు, ఎక్కేసి వెళ్ళిపోవాలి. ఫోర్కాస్ట్లో ఏమొచ్చిందంటే 22-23 వర్షం ఉంటుంది అన్నారు. మాకైతే అందరికైతే గజ్జలు వణికినాయి. నాకైతే మెయిన్లీ వణికినాయి, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ చూస్తున్నా కదా. ఇప్పటివరకు మ్యాచెస్కి రాలే, కానీ ట్రైల్స్కి అయితే SC ట్రైల్స్కి వచ్చినా కానీ మ్యాచెస్కి రాలే. మా ఫ్రెండ్స్ అన్న వాళ్ళైతే ఒక మ్యాచ్ అయినా చూసారు, నేను అది కూడా చూడలేదు. నాకైతే భయం అయింది. లాస్ట్ అయితే మ్యాచ్ అయితే అయిపోయింది మంచిగా. మనోడు ఇప్పుడే వచ్చినాము, 30 మంది ఉన్నారు ఆయన. మన RR సంజు శాంసన్ ఫ్యాన్. కాబట్టి సంజు శాంసంగ్ సపోర్ట్. నేను కూడా RCB అనుకుంటా. మనోడు సంజు శాంసన్ ఫ్యాన్. ఎక్సెల్ చోనా విరాట్ కాయనా 3 జెర్సీలు పట్టుకున్నాడు. ఇది మనది RCB, ఇది కూడా మనది హోమ్ టీమ్. ఇది ఫ్యాన్ది. ఇవి మనవాడు RR సంజు శాంసన్. ఏ అమ్మ ఎంతమంది. ధోని అంట RCB, ధోని అంట RCB. స్టేడియంకి అయితే ఒక గంట సేపు SRH, గంట సేపు RCB, 2 జెర్సీలు వేసుకొని తిరుగుతా. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. అట్లుంటది మనతో, అట్లుంటది మనతోని. మనోడు RRగా ఉన్నాడు. జెర్సీ ఇంకా 4 మెంబర్స్ రావాలి. ఇంకా నలుగురు రావాలి. ఇద్దరమే పోతున్నాం. వాళ్ళు వచ్చినాక నేనైతే ముందే వెళ్ళిపోయి మొత్తం వీడియో అంతా తీసుకుంటాం. ఎండ ఎట్లా కొడుతుందంటే ఇగో ముందే బ్లాక్ షర్ట్ వేసుకొచ్చినా, మొత్తం తడిచిపోయాను. నేను నడుచుకుంటూ అవుతున్నాం. 11th గేట్ ఎంట్రీ మాది. స్పెట్స్ చేంజ్ చేసుకున్నాం. గేట్ 3 కాడ ఉన్నాం. గేట్ 11 కాడికి వెళ్ళాలి. క్రీమ్ ఎండక ఐస్ క్రీమ్ 80 అన్నాడు. మావాడు 50 కడిగింది. తీసుకున్నా. ఎండకి ఏమంటారు కరిగిపోతుంది, అందుకే నీడ కూర్చొని తింటున్నాను. లోపల చాక్లెట్ మస్తు. మాజాడు బయట ఉంటాడు, వేరే అన్న వాళ్ళు వస్తానని చెప్పిన కదా, వాళ్ళ కోసం వెయిట్ చేస్తుండు. నేనైతే లోపలికి వీడియో తీసుకున్నాను. వాయిస్ మెయిన్ ఎంట్రీ దారా. రాజస్థాన్ రాజస్థాన్
ఇప్పుడే ఆరెంజ్ ఆర్మీ ఇంకా ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ కాన్వే 2 వచ్చినాయి. చూసిరా ఆ వీడియో. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ఒక అన్న కోసం వెయిట్ చేస్తున్నాము. అన్న రాగానే మేము ఇద్దరం లోపలికి వెళ్తాం. అన్న వేరే టికెట్ ఇచ్చేస్తాం. మేము పోయి ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు. ఆ వీడియో అంతా తీస్తాం. వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ. వర్త్ నువ్వు నీ కళ్ళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. Toss time. Ian Parag captain. Pat Cummins, Ian Parag. Sanju Samson injury wala. Kadra? Dey injury wala. ఇంపాక్ట్ player. అక్కడే 200 కొడతాడు. అక్కడే 200 కొడతాడు. One. Yesun kain yesun. Ian Parag. Bowling anta 300 confirm. Lapa ఆడుతుంది ఆరెంజ్ అంతా. ఆర్ఆర్ లేదా? ఆర్ఆర్ మ్యాచ్ లో ఉందిరా. మనం అట్లున్నది. మనం ఆర్సీబీ అంటే ఆర్సీబీ. Number 18 is ready for continuation. Playing 11. ఉండాలా? Sachin baby, Butler, Unadkat, Adam Jampa, Ansaria. Ziyan sir. Empire was empire. బ్యాట్స్మెన్స్ ఉన్నారు. జర్నీ కవర్ చేయండి. Empire was bowling team, batting. సిస్ అనుకుంటే కదరా అభిషేక్. ఆరెంజ్ సముద్రం. ఓవర్ అయినాక 1 ఓవర్కి 1 మినిట్ ఉంటుందంట. ఆ 1 మినిట్లో మొత్తం ఫీల్డ్ సెటప్ చేసుకోవాలి. 40 సెకండ్స్ ఉంది ఇంకా. ప్రతి ఓవర్కి ఉంటుందంట ఇట్లా 1 మినిట్. వేరే బౌలర్ వచ్చే వరకు ఫీల్డ్ సెటప్ చేసుకోవాలి. అప్పుడు మనకు డైరెక్షన్ మారింది. ఓవర్ తర్వాత మారుతుంది. మనకి ఇవన్నీ అయితే టీవీలో చూపారు కానీ ఇక్కడైతే చాలా డిఫరెంట్ ఉంటుంది. లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే మస్తు ఉంటుంది. డ్యూటీ వచ్చింది.
అభిషేక్ దుంగి మా అజయ్ దుంకుతున్నాడు దుంకురా కిషన్ కిషన్ కూడా స్టార్ట్ చేసి 2-4 ఒకటి లైన్ గా ఈ బాల్ ఏం కొడతా చూడాలి జోఫ్రా ఆచార్ స్పీడ్ చూడాలి ఎంతవరకు 140 ఫస్ట్ బాల్ అయిపోయింది పవర్ ప్లే అయిపోయింది స్ట్రాటజిక్ టైం అవుట్ ఎంపైర్ వచ్చింది చూడు రాజస్థాన్ వాళ్ళు అయితే చాలా మంది నో బాల్ వేసారు కానీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే అసలు నో బాల్స్ వేయలే. ఈ బాల్ ఏమంతా చూడండి. ఏమనుకున్నావు 6 అనుకున్నా 6 అయినా 4 అనుకున్నా చెప్పినా 6 అనుకున్నా 4 ఒకటి 94 6 అవర్స్ 94 6 అవర్స్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ క్లాస్ నడుస్తూ అవుతుంది క్లాస్ నితీష్ కుమార్ రెడ్డి బాల్ మీద పడ్డ 6 కొట్టారు ఇక దీని మీద వైట్ క్లాత్ మీద పడ్డది కొడుతారు బాల్ అరే వస్తుందా అది వస్తుందా అది బాల్ వచ్చేసింది దగ్గర బాల్ అవసరం లేదు నాకు స్టార్ ఆర్సీబీ ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ కిషన్ ఇషాన్ కిషన్ ఫస్ట్ సెంచరీ కొట్టిండు. లాస్ట్ టైం 99 కొట్టిండు బెంగళూరు మీద. ఈసారి అయితే ఫస్ట్ సెంచరీ కొట్టిండు ఆర్ఆర్ మీద. సెలబ్రేషన్ చూడండి ఎట్లుంది.
టార్గెట్. A few moments later. ఆర్ఆర్ బ్యాటింగ్. శాంసంగ్ వచ్చిందా? శాంసంగ్ give me back. స్వింగ్ అయితే Liam Paragon. Nitish Rana. Freet. ఏమనుకున్నావు? 6 అంట. సిక్సర్. జురెల్ 22 కొట్టిండు ఒక్క ఓవర్లో. ఇంకా 2 బాల్స్ ఉన్నాయి. ఈ బాల్ ఏమవుతుంది చూడాలి. సింగిల్ 23 runs 5 balls. సంజు భాయ్ ఎంఎస్ కూడా చూడాలి. సంజు శాంసన్ ఆన్ స్ట్రైక్. 4 27 ఆరా 27 runs 13th over. Sanju gone. Admire, Shimran admire. Last ball. అసలు చెప్పాలంటే గ్రౌండ్ అంతా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్సే ఉన్నారు. మొత్తం ఎర్ర సముద్రం అంటారు కదా, అట్లా ఆరెంజ్ సముద్రం అయిపోయింది. ఇక ఆర్ఆర్ వాళ్ళు అంటే ఒక స్టాండ్స్ దగ్గర 10 మంది 20 మంది అట్లా అంతమంది ఉన్నారు. ఇంకా వేరే జెర్సీ అంటే ఇక ఆర్సీబీ జెర్సీలు అయితే ఒక 5 నుంచి 10 వరకు కనిపించినాయి. అట్టనే సిఎస్కే వాళ్ళు 2-3 కూడా కనిపించారు. మ్యాచ్ అయితే అయిపోయింది. ఇప్పుడే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ అయితే అవుతుంది. మస్తు మంది ఉన్నారు అక్కడ. సో స్టార్టింగ్లో చెప్పిన కదా, జూన్లో సెలక్షన్స్ ఉన్నాయి. అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి సెలక్షన్స్ ఉన్నాయి. దాని గురించి ప్రాక్టీస్ చేస్తున్నాం. కొన్ని వీడియోలు లీగ్ అయితే ఓన్లీ తెలంగాణ వాళ్ళకే. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఆ పేజ్ని ఫాలో అయిపోతే మీకైతే అన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తుంది. తెలంగాణలో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్. తెలంగాణ ప్రీమియర్ లీగ్ ఇంకో 3 months లో స్టార్ట్ అవబోతుంది. BCCI అప్రూవల్ కూడా వచ్చేసింది. ఈ లీగ్ IPL అయిపోయిన వెంటనే స్టార్ట్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ జూన్ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఆ పేజ్ని ఫాలో అయ్యారు అనుకో, ఆ లింక్ అయితే ఆయన ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మంత్ అయితే లింక్ అయితే రిజిస్ట్రేషన్ లింక్ అయితే వస్తుంది. అండ్ నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నా, ఎందుకంటే నాది కూడా ఇప్పుడు 21 ఏజ్ నాది, లాస్ట్ ఛాన్స్. అందుకే నేను కూడా ట్రై చేస్తున్నా. మస్తు అయితే ఎంజాయ్ చేసినాము మ్యాచ్. వీళ్ళు కూడా మస్తు ట్రై చేశారు. 250 దగ్గర 250 వరకు కొట్టారు. ఇషాన్ కిషన్ సెంచరీ. ఇషాన్ కిషన్ వస్తుంది. ఇషాన్ కిషన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సెంచరీ కొట్టింది కదా. వాళ్ళు కూడా మస్తు ట్రై చేసారు, కానీ పవర్ ప్లేలో 3 wickets పడంగానే మ్యాచ్ ఖతం అయిపోయింది అనుకుని అప్పటికే ఇంకా ట్రై చేసి 250 వరకు కొట్టిర్రు. సో ఇది నా వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సంఖ్య 14. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్. ఇషాన్ కిషన్.